సిద్దిపేట జిల్లా జగదేపూర్ అలీరాజాపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జనార్దన్ రెడ్డి గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అలీరాజాపేటనే ఒక అందంగా తీర్చిదిద్దినటువంటి జనార్దన్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారినే తెలుసుకుందాం. ఇంకా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు ఏంటి అనేది. నమస్కారం అండి. మరి నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అలీరాజపేట గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీలో ఉన్నాను. నా యొక్క రాజకీయ ప్రస్థానం 1980 నుంచి ఇక్కడ కొనసాగుతూ ఉన్నాను. మరి అప్పటి నుంచి నేటి వరకు 40 సంవత్సరాలుగా మరి గ్రామాభివృద్ధికి తోడ్పడి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నేను మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పట్లో వచ్చినప్పుడు మరి విద్య కానీ, మరి రవాణా సౌకర్యాలు కానివ్వండి, ప్రధానమైన సమస్య ఉండే తాగునీటి సమస్య. మరి ఇవన్నిటిని నిర్మూలించి నా శాయశక్తితో కృషి చేసి ప్రభుత్వం ద్వారా నిధులు సేకరించి నేను ఈ గత 40 సంవత్సరాలుగా మరి గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాను. ఇప్పుడు గతంలో కూడా మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో కూడా మాది సర్పంచ్ కూడా మా పార్టీ తరఫునే లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు, వాళ్ళని నిధులు మనకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో కూడా మరి ఇంకా మా గ్రామానికి అభివృద్ధి కొరకు నేను పాటుపడతానని చెప్పి మా అలీరాజపేట గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాను. నాకు సహకరించి మరి ఇందులో నాకు భారీ మెజార్టీతో గెలిపించేస్తే మరి గ్రామాన్ని ఒక మండలంలో కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు కానీ గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో కూడా భారీగా నిధులు తీసుకొచ్చి ఎస్సీ కమ్యూనిటీ వెల్సానండి, రోడ్డు నిర్మాణాలు అనండి, సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి మరి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మరి మొదటి స్థానంలో జగదేపూర్ మండలం మొదటి స్థానంలో నిలిపించడం జరిగింది. మరి నా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి మా గ్రామ ప్రజలే కాకుండా మండల ప్రజలు కూడా నన్ను 2006 సంవత్సరంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అలాంటి నుంచి నా రాజకీయ ప్రస్థానం జరుగుతోంది. నేను ఎప్పుడంటే ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల యోగక్షేమాల కోరి వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకొని వాళ్ళతో పాటుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉండి నా ఛాయశక్తుల వాళ్ళకు కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో మరి నాకు అవకాశం కల్పించి నా సేవా దృక్పథంతో భావించి మీరు గ్రామాన్ని ముందు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఇంకా నేటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా అలీరాజపేట గ్రామ ప్రజలను కోరుకున్నది ఏంటంటే నా యొక్క సర్పంచ్ స్థానం నుంచి నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు, అలాగే మా యొక్క ప్యానల్ 10లో ఒకటి యునానిమస్ అయింది. 9 వార్డు మెంబర్లు కూడా వారి గుర్తులపై మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి మరి సహకరిస్తారని చెప్పేసి సవినయంగా మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆశీర్వదించి మరి మా ప్యానల్ కానీ నాతో పాటుగా మా ప్యానల్ కానీ ముందుకు తీసుకెళ్తే గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడి మా శాయశక్తితో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలకు కోరుతా ఉన్నాను.